బ్యాక్ టు న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీలో మరణ మృదంగం మోగుతోంది. వైరామవరం మండలం చాపరాయి గ్రామంలో విషజ్వరాల బారిన పడి 16 మంది మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం, గిరిజనుల మూఢనమ్మకాలు ఇంతమందిని బలి తీసుకున్న ఉదంతం 3 వారాల తర్వాత వెలుగు చూసింది. దీంతో ప్రభుత్వ చర్యలు చేపట్టింది. చాపరాయిలో జ్వరంతో బాధపడుతున్న వారిని మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చి చికిత్సనందిస్తున్నారు వైద్యులు. విశాఖ ఏజెన్సీని యాంథ్రాక్స్ వణికిస్తోంది. పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలోని కోడిపుంజు వలస గ్రామానికి చెందిన 5గురిలో కుటానియస్ యాంథ్రాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించాయి. 20 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన మేక మాంసం తిన్నవారిలో ఈ లక్షణాలు కనిపించాయి. రోగులకు విశాఖ కేజీహెచ్లో చికిత్స జరుగుతోంది. వారికి ఎలాంటి ప్రాణహాని లేదని డాక్టర్లు చెబుతున్నారు. కానీ వ్యాధి నిర్ధారణ కోసం గ్వాలియర్లోని వైరాలజీ ల్యాబ్కు రక్త నమూనాలు పంపించారు. మరోవైపు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు కూడా మన్యం వాసుల్ని పీడిస్తున్నాయి. ఏజెన్సీలో సంభవిస్తున్న అనారోగ్య మరణాలని ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నామన్నారు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న యాంథ్రాక్స్ బాధితులను పరామర్శించిన బాలరాజు రంపచోడవరంలో గిరిజనుల ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వంలో కదలిక లేదని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు కానీ సంబంధిత మంత్రి కానీ ఇప్పటి వరకు కనీసం బాధిత గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడకపోవటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష జరిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతిలోని తన ఇంటి నుంచి వర్చువల్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. అకాల వర్షాలతో నిర్మాణ పనుల్లో ఎదురయ్యే ఇబ్బందుల్ని ఎలా అధిగమిస్తున్నారని అధికారులను అడిగి ఆరా తీశారు సీఎం. ప్రతి సోమవారం పోలవరం పనుల నిర్మాణ పనులపై చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో నిలిచారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు శ్రీకృష్ణాశ్రమం చైర్మన్. అధికారులు అనుమతి ఇచ్చినా ఇసుక తరలింపును జేసీ అడ్డుకున్నారని, ఆశ్రమానికి నీటి సరఫరా నిలిపివేశారని ఆరోపించారు. తమ ఆధ్యాత్మిక సంస్థపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. గిరిజనేతరుల ఘర్షణలో పోలీసులు నిర్లక్ష్య ప్రవర్తనను నిరసిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం రామచంద్రపురంలో జరిగిన గొడవలపై పోలీసులు సకాలంలో స్పందించలేదంటూ అశ్వరావుపేట ఎమ్మెల్యే ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు పాల్వంచ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేపట్టారు. గిరిజనేతరులకు మద్దతుగా పోలీసు యంత్రాంగం పనిచేస్తోందంటూ ఆరోపించారు. ఘర్షణల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే దీక్షకు దిగడంతో పోలీసు అధికారులు స్పందించారు. 47 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడంతో తాటి వెంకటేశ్వర్లు తన దీక్షను విరమించారు. ఖమ్మం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వైఎస్ఆర్ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అలానే ఎన్ఎస్పీ క్యాంప్లోని మార్కెట్, షాదీఖానా నిర్మాణ పనుల్ని పరిశీలించారు. పనులు మందకొడిగా జరుగుతున్నాయన్న మంత్రి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. యాదాద్రి జిల్లా కొలనుపాకలో పర్యటించిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ జైన్ మందిర్ను సందర్శించారు. కార్మికుల కోసం సంచార వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి జైన్ మందిర్ తరపున సర్పంచ్ గంగుల శ్రీనివాస్ కు ట్రాక్టర్ను అందజేశారు. కొలనుపాకలో పరిశుభ్రత కోసం స్వచ్ఛ కార్యక్రమం చేపట్టాలని గ్రామస్తులకు, అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జెడ్పీ హాల్లో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ పై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులను సాధించుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రి విద్య, విజ్ఞానం తెలంగాణ విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మరింత ప్రణాళికతో, నిబద్ధతతో ఉపాధ్యాయులు పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో థియేటర్ యాజమాన్యాలకు సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ, నగరపాలక, పురపాలక సంఘాల, నగర పంచాయతీల్లో గరిష్టంగా 20 రూపాయలు, కనిష్టంగా 10 రూపాయలను టికెట్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోనికి వస్తాయని తెలిపింది. అలాగే థియేటర్ నిర్వహణ వ్యయం, ఆన్లైన్ ఛార్జీలు, జీఎస్టీ వసూలును కలిపి తప్పనిసరిగా సినిమా టికెట్పై ముద్రించాలని స్పష్టం చేసింది. నగరంలోని మల్టీప్లెక్స్ లో కనీసం 20% సీట్లు లోయర్ క్లాస్ కు ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.
తిరుమలలో తప్పిపోయిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం ఆచూకీ లభ్యమైంది. ఆయనను క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మాజీ ఎమ్మెల్యే తప్పిపోయారంటూ ఫిర్యాదు రావడంతో పోలీసులు తీవ్రంగా గాలించారు. కరకంబాడిలో కుంజా భిక్షంను గుర్తించారు రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన కొంతకాలంగా మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు. 2 రోజులుగా ఆహారం లేకపోవడంతో బాగా నీరసించిపోయారు. దీంతో స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా విశాల్ గున్ని బాధ్యతలు చేపట్టారు. కాకినాడలోని ఎస్పీ ఆఫీసులో ఆయన ఛార్జీ తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్న ఎస్పీ విశాల్ గున్ని సమస్యలుంటే తన ఫోన్ నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు. ఏజెన్సీలో గంజాయి రవాణాను అడ్డుకోవడానికి కఠిన చర్యలు చేపడతామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు రవిప్రకాష్. జిల్లా కేంద్రం ఏలూరులో ఛార్జీ తీసుకున్న ఆయనకు పోలీసు అధికారులు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ప్రజలెవరైనా సమస్యలతో పోలీస్ స్టేషన్కు వస్తే సత్వరమే న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు ఎస్పీ రవిప్రకాష్. తూర్పుగోదావరి జిల్లాలో 3 ఏళ్ల పాటు ఎస్పీగా పనిచేసిన అనుభవంతో పశ్చిమ గోదావరి జిల్లా శాంతి భద్రతలను కాపాడతానన్నారు. జిల్లాలో మావోయిస్టు కదలికలపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు ఎస్పీ రవిప్రకాష్. ప్రశ్నించేవాడే చరిత్ర సృష్టిస్తారన్నారు కేంద్ర సమాచార హక్కు కమిషనర్ మాడభూషి శ్రీధర్. సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియంతృత్వ పాలనను నిలదీసిన వాడే దేశాన్ని రక్షిస్తాడని, అందుకే ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు మాడభూషి శ్రీధర్. 120 కోట్ల మంది ప్రజల్లో కేవలం 1 కోటి మంది మాత్రమే సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవటం బాధాకరమన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని వినియోగించుకోవాలని అన్నారు. తిరుపతిలో సెక్యూరిటీ దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన భక్తుడు పద్మనాభయ్య కుటుంబానికి 2 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది టీటీడీ. పద్మనాభయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ వామపక్షాలు, రాయలసీమ పోరాట సమితి నేతలు చర్చలు జరపడంతో 2 లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు. దహన సంస్కారాల కోసం మరో 10,000 రూపాయలు అందిస్తామన్నారు. భక్తుడి మృతి పట్ల సంతాపం తెలిపిన టీటీడీ జేఈఓ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బ్యూటీషియన్ శిరీష మృతి కేసు దర్యాప్తు ఓ కొలికి రావట్లేదు. ఆమెది ఆత్మహత్యనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన హత్య ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితులు శ్రవణ్, రాజీవ్లను కస్టడీలోనికి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. న్యాయవాది సమక్షంలో ఇద్దరిని వేరువేరుగా పలు ప్రశ్నలు సంధించనున్నారు. అంతేకాదు కుకునూరుపల్లి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది. తేజస్విని పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని విచారణలో వెల్లడించిన రాజీవ్, ఇంట్లో వాళ్లు చూస్తున్న సంబంధం చేసుకోవడానికి ముందే ఇద్దరిని వదిలించుకోవాలని చూసినట్లు ఒప్పుకున్నాడు. అనంతపురం జిల్లా లేపాక్షి పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందంటూ ఆందోళన నిర్వహించారు బాధిత కుటుంబీకులు. పులిమితి గ్రామంలో పేకాట ఆడుతున్న 8 మంది యువకుల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు పోలీసులు. వారిలో 25 ఏళ్ల రమేష్ స్టేషన్ లో మరణించాడు. దీనిలో మిగిలిన 7గురిని వదిలేశారు. రమేష్ మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో రమేష్ పోలీసులు దెబ్బలు తాళలేక మరణించాడంటూ బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆమ్శ్రీ అపార్ట్మెంట్ లో దొంగలు పడ్డారు. సంపన్న వర్గాలుండే కాలనీలో సీసీ కెమెరాలు, ఫుల్ సెక్యూరిటీ, దానికి తోడు సమీపంలోని పోలీస్ స్టేషన్ అన్నీ ఉన్నా సరే దొంగలు తమ చేతికి పని చెప్పారు. విహారయాత్రకు వెళ్లిన ఓ డాక్టర్ ఫ్లాట్ కిటికీ గ్రిల్ తొలగించి లోనికి చొరబడ్డారు. అలానే బంగారు ఆభరణాలతో ఉడాయించారు. టూర్ నుంచి వచ్చిన డాక్టర్ ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు క్లూస్ సేకరించారు. దొంగల కోసం గాలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో చిరుతపులి మృతి కలకలం రేపింది. ఇటీవల కొన్ని రోజులుగా చిరుతపులి సంచారంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం లేగదూడని చంపి తినేయడంతో క్రూర జంతువు తిరుగుతోందంటూ ఆందోళన చెందారు. అయితే పంట చేలో చల్లిన గుళికలు తిని చిరుత మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు అధికారులు. ద్వారకా తిరుమల మండలంలో అడవుల నరికివేతతో పలు గ్రామాల్లో వన్యమృగాలు సంచరిస్తున్నాయి. అటవీ అధికారులు ఇప్పటికన్నా పట్టించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.